నమస్తే అమ్మా. నమస్తే నాయన ఎల్లమ్మ తల్లి. నేను 25 ఏళ్ళ నుంచి వస్తాను. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి. నేను గౌడ్స్ ఎల్లమ్మ తల్లిని నమ్ముకున్నా. 25 ఏళ్ళ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఎక్కడి నుంచి వస్తారమ్మా? బాలనగర్ నుంచి మే నెలలో 21 రోజు నడుస్తా. కానీ ఇప్పుడు కొంచెం చేతన అయితే లేదు నాకు. ఇప్పుడు బంధిస్తాను చేస్తే ఆ తల్లి 1000 గంటల తల్లి నాకు ఆమెనే ఇచ్చింది. అన్నీ ఇచ్చింది ఆమె. నాకు ఏమీ లేకుండే ఇప్పుడు అన్నీ ఇచ్చింది. 3 పిల్లల పెళ్ళిళ్ళు చేసిన ఆ తల్లికి, ఆ తల్లి దయతోని. ఇంకొక కొడుకున్నాడు నాకు. ఆ తల్లే కాపాడాలి, ఆ తల్లే చెయ్యాలి నాకు. 1000 గంటల తల్లి, ఆ 1000 గంటలతో నన్ను చల్లగా చూస్తుంది. నేను ఏది కోరితే, ఏది అడిగితే అది ఇస్తుంది. కాదన్నది నా తల్లి. నాకు 1000 గంటల తల్లి నా తల్లి జగన్మాత. చెప్పుకుంటే మనసు సాలది నాన్న. నాకైతే మనసు సాలది. ఆ తల్లి దండల్లో తిరుగుతుంది. మొక్కినప్పుడల్లా నేను బోనం చేస్తాను, ఓడి బియ్యం పోస్తాను. నేను ఒక సంవత్సరంలో 3-4 సార్లు చేస్తాను ఆ తల్లికి. ఆ తల్లికి ఎంత చేసినా తక్కువనే. నేను ఎంత చేసినా తక్కువనే. నేను ఎలా ఇట్లా ఉన్నా అంటే ఆ తల్లి నిగిరాని. ఆ తల్లి 1000 గంటలతో నన్ను చల్లగా చూసింది. నాకు ఒకప్పుడు ఏమీ లేకుండే బిడ్డ, ఏమీ లేకుండే. నేను ఆ తల్లి నిగిరానితోనే 3 పిల్లల పెళ్ళిళ్ళు చేసిన. ఇవాళ ఇల్లు కట్టుకున్నా, ఇవాళ ఇట్లున్నా. ఇప్పుడు కూడా నేను ఏది అడిగితే అది ఇస్తుంది నా తల్లి. అమ్మనా కలలోనే వస్తుంది, కనిపిస్తుంది. ఇప్పుడు నేను అమ్మ ఎల్లమ్మ తల్లి అనని నాకు అప్పుడు కనపడుతుంది. ఏది అడుగుతుంది వస్తాను ఆటోమేటిక్. నా 2వ బిడ్డ పెళ్ళికి పైసలు సరిపోతలేవు. ఇక్కడనే కూర్చొని అమ్మ తల్లి ఎట్లా అన్న. బయటికి పోగానే ఫోన్ చేసిండు ఒక డాక్టర్ నా బిడ్డకు, ఇట్లా తీసుకోమ్మా. ఆ తల్లి అంత జగన్మాత, లోకరక్షణ నాయకి. ఆ తల్లి చాలా గొప్ప తల్లి. ఆ తల్లి చాలా గొప్ప తల్లి. నేను చేయాల ఇట్లున్నా. అంత దూరం తల్లి నడుచుకుంటూ వస్తారు కదమ్మా, చాలా దూరం నుంచి 21 రోజులు నడుచుకుంటూ. మీకు ఒక పూట అన్నం తిని వస్తుంటారు కదా, మీకు అసలు అంత దూరంకి వెళ్ళి కాలు గుంజడం ఇలాంటివి అనిపించదు? ఆ తల్లి బలాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనల్ని కాపాడుతుంది. ఏడ ఏమీ ఆటంకం కాకుండా ఆ తల్లి పిలిపించుకుంటుంది, దర్శనం ఇస్తుంది. బాలనగర్ లోపలికి ఉంటుంది. 15 నిమిషాలల్లో ఇక్కడ ఉంటుంటి. అమ్మ అభిషేకానికి మబ్బుల 4 గంటలు, మబ్బుల 4 గంటలు అట్లనా 3-4 సంవత్సరాలు నడిచిన. ఇప్పుడు నాకు చేతన అయితే లేదు. మళ్ళీ వచ్చిపోయి కూడా మళ్ళీ 12 గంటలకు మళ్ళీ నడుచుకుంటూ వస్తుంది. నా పరిస్థితి ఏంటంటే ఇక్కడ బోనమన్నం తీసుకొని పోయి నా పిల్లలకి అందరికీ కూర్చోబెట్టి తినబెట్టుకుంటుంది. అప్పుడు నా పరిస్థితి అదే అని చెప్పిన కదా. నా పిల్లలకు 3 బిడ్డలు, నా కొడుకుకు ఇంత అంటున్నా కదా. ఆ తల్లి పిలిస్తే పలుకుతుంది. కరెంట్ లేకుండా ఇంట్లో అన్నం వండుతాం కూడా లేకుండే. అమ్మ ఇడికి వెళ్ళి వచ్చి బోనమన్నం తీసుకొస్తుండే. ఇక నేను అక్కలు అందరినీ టమాటా చారు వేసుకొని తింటుండే. కాపాడిందంటే నా తల్లి. కళ్యాణంకి మేము పాట రిలీజ్ చేస్తాం. అంతా నీ దయ తల్లి, అంతా నీ రక్ష, అంతా నీ భారం. 1000 గంటలతో చల్లగా చూడమ్మా.